ఉత్త చేతిలో మేము మిగిలినం మా బిడ్డలారా ముసలోళ్ళయ్యా చెప్పరాని దుఃఖము చెప్పరాని దుఃఖము అచ్చా బహుత్ అచ్చా లడికి వస్తావా నాతో పనికి అచ్చా హలో అందరికి నమస్తే. మనం ఏడున్నామంటే సూర్యాపేటలో ఉన్నాము. సూర్యాపేటలో చాలా మంది కళాకారులు ఒక అన్న దగ్గరికి వచ్చిన అన్న పరిచయం చేస్తున్నాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? నాలకనే నువ్వు కూడా? ఉపేందర్ అన్న. ఉపేందర్ అన్న. ఓకే, మంచి పాటగాడు అన్న. ఏ ఊరు మీది? చంపట్ల అన్న, మాది మద్రాల మండలం, సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట జిల్లా మొత్తం మీద. ఓకే, నీకు నచ్చిన పాట వాడిన తర్వాత నీ కోసం మాట్లాడతాను. ఫస్ట్ మన మాదిగల గురించి ఒక పాట పాడతాను. ఇప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతులకు సంబంధించి రాష్ట్రం అంతా మోగిపోతుంది. నేను కూడా మోగిచ్చిన మోడల్. మాదిగా మా వీరులారాం ఆది జంబౌని వారసులారా, మాదిగా మా వీరులారా ఆది జంబౌని వారసులారా, అలు పెరగని ధీరులారాం అశ్వులు బాచిన అమరులారా, అలు పెరగని ధీరులారా అశ్వులు బాసిన అమరులారా, తూర్పు నబడి చెట్టి పొద్దుల్ల వెలుగులు కొడుకులు మార్పుకై నడిచేటి ఉద్యమ బాటలు బిడ్డలు, మాదిగా మా వీరులారా ఆది జంబౌని వారసులారా, మాదిగా మా వీరులారా ఆది జంబౌని వారసులారా. జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు, జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు, హక్కుల ఆయుధాన్ని నూరి దిక్కుల ధర ఉరిమి చూపినారు, హక్కుల ఆయుధాన్ని నూరి దిక్కుల ఉరిమి చూసినారు, విప్లవకారులుగా మారి విజయకేతనము ఎగరేసినారు, విప్లవకారులుగా మారి విజయకేతనము ఎగరేసినారు, ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులో మన జాతి గది మారుతుందని చాటినారా బిడ్డలు, మాదిగా మా వీరులారా ఆది జంబౌని వారసులారా, ధీరులారా అశువులు బాసిన అమరులారా, అంటరాని తనము బాధ చూసి కన్న అవ్వయ్యను ఎడబాసి, అంటరాని తనము బాధ చూసి కన్న అవ్వయ్యను ఎడబాసి, అయ్యో ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరితను తిరిగేసి రాసి, ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరితను తిరిగేసి రాసి, ఆ పల్లెలకు పైనమ్ము చేసి తల్లి చెల్లెళ్ళను పోగు చేసి, పల్లెలకు పైనంబు చేసి తల్లి చెల్లెళ్ళను పోగు చేసి, అయ్యో దండోర డప్పుల్లో దరువైనారా కొడుకులో, మా మండె గుండెల తప్పుడై మోగినారా బిడ్డలో, మాదిగా మహావీరులారా ఆది జంబౌని వారసులారా, అలు పెరుగని యోధులారా అశువులు బాసిన అమరులారా. ఓకే, చాలా ఇప్పుడు రాష్ట్రంలో మడుతుంది అది డప్పులు. అది అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని మేము కూడా బీసీ కవులు కళాకారులు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగింది. మంచి పాట. ఈ పాట ఎవరు రాసిండు తెలుసా నీకు? అన్న ఏపూరు సోమన్న ఏపూరు సోమన్న వాయిండు. ఎర్ర ఉపాలు రాసిండు. ఎర్ర ఉపాలు చూసినావు? చూసినా చూసినావా? ఎర్ర ఉపాలు నాకు మంచి స్నేహితుడు. కొలంపాక మాది, కొలంపాక పక్కనే బొందుగుల. ఎర్ర ఉపాలి మంచి మన జాతి అంటే మాదిగ జాతి కోసం ఎవ్వరు రాయని అటువంటి పాటలు ఎవ్వరు రాయలేదు ఇంతవరకు. అన్ని పాటలు ఎవ్వరు రాయలేదు. అవును, అన్ని పాటలు ఎర్ర ఉపాలు రాసిండు. వాళ్ళకు జోహార్ తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఇంకొక పాట అన్న. ఇప్పుడున్న మన ముసలోళ్ళు ముడుగోళ్ళకు ఎంతో కష్టపడి వాళ్ళ రక్త మోసాన్ని ఓడిపించి వాళ్ళు కష్టపడి వాళ్ళని చదువు సంపద ఇచ్చి చేస్తే వాళ్ళని ఇప్పుడు చూసే పరిస్థితి లేదు. వాళ్ళ గురించి ఒక చిన్న పాట అన్న. ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నారా, మా కడుపు కోతగాదగన్నరా ఓ కొడుకులారా, నా బిడ్డలారా,
కూడు పెట్టని కొడుకు మోడేరా బాలెన్నాలున్నా తోడుగాడురా ముసలోళ్ళ ఈ బాధలిన్నరా మా కడుపు కోదగాదన్నరా ఓ కొడుకులారా మా బిడ్డలారా మీ మలమూత్రమును ఎత్తి పోసినం సంకదించకుంటెత్తుకొని పెంచినం మీరు ఏడిస్తే మాకేడుపు వచ్చేరా మా ఒడినే ఉయ్యాల చేసినం మా రక్తమంతా దారపోసినం ఓ కొడుకులారా ఉత్త చేతుల మేము మిగిలినం మా బిడ్డలారా ముసలోళ్ళ ఈ బాధలిన్నరా మా కడుపు కోదగాదన్నరా ఓ కొడుకులారా మా బిడ్డలారా అయ్యో పండుగప్పుడు మమ్ము చూడలే అయ్యో పట్టుమని పరిక ఇయ్యలే హాయమన్న బట్ట గట్టలే అయ్యో అయ్యో పండుగప్పుడు మమ్ము చూడలే అయ్యో పట్టుమని పరిక ఇయ్యలే నూరూర కూరలు ఎరగలే హాయమన్న బట్ట గట్టలే పండుగప్పుడు మమ్ము చూడలే అయ్యో పట్టుమని పరిక ఇయ్యలే నూరూర కూరలు ఎరగలే ఒక ఆయమన్న బట్టగట్టలే ఎవరికి గొరగాని జన్మారా ఓ కొడుకులారా మూత చేతిలో మేము మిగిలినం మా బిడ్డలారా ముసలోళ్ళ ఈ బాధలిన్నరా మా కడుపు కోదగాదన్నరా ఓ కొడుకులారా మా బిడ్డలారా ఓకే ఇది ఇది కూడా నాగన్న పాడినట్టు బ్రహ్మాండమైన పాట. ఇప్పుడు ఈ కళారంగానికి రావడం కారణం ఎవరు? ఎట్లా నేర్చుకుని ఈ పాటలు అనా ఇప్పుడు ఎంత చదువుకున్నావు? సైనా ఒక 8 దాకా చదివిన నేను 4 చదువుకుని అసలు 8 దాకా చదువుకున్నా నాకంటే 4 ఎక్కువ చదువుకున్నాను. సరే ఓకే. అన్న ఇప్పుడు ఈ పాటలు నీకు ఎట్లా అబ్బినాయి అంటున్నా? అంటే నాన్న మామూలుగా సింధు కళాకారుడు ఓకే, అంటే ఓకే. భాగవతం పాటలు పాడతాడు ఓకే. ఇక నాన్న ద్వారా ఇక చూసుకుంటూ అట్లనే కొంచెం పాటలు చిందు నేర్చుకున్నా. చిందు సంబంధించినటువంటి ఉమ్. ఓకే 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 ఓకే. ఉమ్. చిందు అంటే చిందు ఆట అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే జ్వరమంత్రం వేసుకొని చింతగింజలు కాల్చుకొని నవ్వుకుంటూ కూర్చునేది. అవును ఆ చింతగింజలు అయిపోయేదాకా ఆట ఆడుతూనే ఉండేది. అవును ఆ? అవును ఇప్పుడు వినే మీకు చేసే ఓపిక లేదు, జనానికి చూసే ఓపిక లేదు. అవునన్న అంతే కదా? అవును ఆ? ఆ. అది పరిస్థితి. సరే అదే పరిస్థితి చింతలు పరిస్థితి అట్లుంది ఇప్పుడు. అన్న సరే వాళ్ళు కూడా కనుమరుగైపోతా ఉన్నారు అవును. నాకు తెలిసి. ఉమ్. నీకు నచ్చినటువంటి పాట ఇంకే నచ్చినట్టు పాట ఒక జానపదం పాడతాను జానపదం వస్తుందా? వస్తుంది పాడు. చిచ్చుబుడ్డి పట్టుకొని చెంచల కూరకునో నేనే పోతే చెంచుడలచే వెంటనొచ్చే నాయనా కూర మీద మనసే పోయే కూర మీద మనసే పోయే చిచ్చుబుడ్డి పట్టుకొని మీద మనసే పోయే అరే ఆకునూరి గుట్ట మీద అబులగా తేవో తిన్నవాడా అబుడి తల ముకొరా నాయనా దుడనిస్తాను దుల్లు కోరా అరే చిచ్చుబుడ్డి పట్టుకొని చెంచల కూరకు నేనే పోతే వెంటలచే నాయనా దుడనిస్తా దుల్లు కోరా దుడనిస్తాను దుల్లు ఆ చెప్పు మీద దాని ఇల్లు దిమిసలాంటి నీ దాని తలుపు చెప్పలటే నాయనా చెప్పరాని దుఃఖమొచ్చే చిచ్చుబుడ్డి పట్టుకొని చెంచల కూర అరే బరవల పోయి చిచ్చుబుడి చిచ్చిరేసి రేపింది మొత్తం అన్నా ఇంకొక జాబ్ బాగుంది దగ్గర. ఓకేనా ఓ నడిచే కన్నె పిల్ల ఆగాగే మరదలు పిల్ల ఓ నడిచే కన్నె పిల్ల అలాగే మరదలు పిల్ల అరే ఓ నడిచే కన్నె పిల్ల ఆగాగే మరదలు పిల్ల నడిచే కన్నే పిల్ల అలాగే మరదలు పిల్ల
నా మనసు నీ వెంటే వచ్చిందే నిన్ను చూసి నీ వెంటే రమ్మందే ఓ నడిచే కన్నె పిల్ల ఆగాగే మరదల పిల్ల ఓ నడిచే కన్నె పిల్ల ఆగాగే మరదల పిల్ల अच्छा बहुत अच्छा लड़की वोतावा ना तो पलकी अच्छा बहुत अच्छा लड़की वोतावा ना तो पलकी अरे अच्छा बहुत अच्छा लड़की वोतावा ना तो पलकी अच्छा बहुत अच्छा लड़की వస్తావా నాతో పలికి అందరికీ రూపాయిస్తా నీకు నిన్ను రూపాలిస్తా అందరికీ రూపాయిస్తా నీకు రెండు రూపాయిస్తా అందరికీ రూపాయిస్తా నీకు 2 రూపాలిస్తా అందరికీ రూపాయిస్తా నీకు రెండు రూపాయిస్తా అయ్యో నా మనసు నీ వెంటే తిరిగిందే నిన్ను చూసి నీ వెంటే రమ్మందే ఓ నడిచే కన్నె పిల్ల ఆగాగే మరదల పిల్ల ఓ నడిచే కన్నె పిల్ల ఆగావే మరదలు పిల్ల చూడు అది వేరే పడుతుంది బాగా బడబలిసి ఎవరు మలిసింది రాసింది ఎవరు అన్న మా ఫ్రెండ్ ఒకటి రాసింది మీ ఫ్రెండ్ అవును పేరు ఏం చెప్పకు మంచిగా ఉంటా బాగా రాసింది కానీ ఓకే ఇంకొక లాస్ట్ పాట లాస్ట్ ఇప్పుడు కాదు ఇంకో విషయం నీ పెళ్లి అయిందా అయిందన్న ఎంతమంది పిల్లలు 2 బిడ్డలు 2 కొడుకులు అన్న ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకు పెళ్లి చేసినావా ఇంకా చదువుతారు పిల్లగాళ్ళు అంతేనా చాలా చిన్న పిల్లగాళ్ళు కష్టంతో కూడుకున్నట్టు సంసారం నాకు తెలిసి అవును ఓకే నువ్వు కూడా ఇప్పుడు మంచి బాగా అన్న కూడా మంచిగా వాడుతుండు సారథి ఉద్యోగానికి అర్హుడు అని సారథి ఉద్యోగాల కోసమే ఈ ఇంటర్వ్యూలు చేస్తున్నా అనుకునేది అట్లేం కాదు ఆయన నచ్చితే ఆయనకు అదృష్టం ఉంటే ఆయనకు వస్తుంది పిల్ల కథ కాదు అంతే కదా అంతే ఇప్పుడు బతకడానికి నువ్వు ఏం చేస్తున్నావు ఇక ఇప్పుడు మామూలుగా బ్యాంక్ కాడ డ్యూటీ చేస్తున్నాడు సెక్యూరిటీ గార్డుగా ఓకే ఓకే ఏ బ్యాంకు భద్రాద్రి బ్యాంక్ అన్న భద్రాద్రి బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకే ప్రైవేట్ బ్యాంక్ ఓకే రైట్ నువ్వు డ్యూటీ చేస్తున్నావు అవునన్నా ఓకే రైట్ బ్రహ్మాండంగా పనిచేస్తూ లాస్ట్ మా కోసం మంచిగుంది ఇంకో జానపద ఏమైనా సార్ నీకు ఇష్టం వచ్చిన పాట అనేది సార్ నాకు ఇష్టం వచ్చిన పాట ఇదే మన ఎర్ర ఉపాలన్న రాసిన పాటే అవునా ఆయన మా కళాకారుల కోసం వాళ్ళు ఎట్లా కష్టపడతారు అనేది దాని గురించి ఒక పాట పాడతారు రంగుల మాటున దాగిన సింధులు కన్నీళ్లను దాగే కనివిందులు రంగుల మాటున దాగిన సింధులు కన్నీళ్లను దాగే కనువిందులు రంగుల మాటున దాగిన సింధులు కన్నీళ్లను దాగే కనివిందులు రంగుల మాటున దాగిన సింధులు కన్నీళ్లను దాగే కనువిందులు అదిగని బ్రతకని చింతలు ఇవి ఆకలి తీరని గొంతులు అదిగని బతికని చింతలు ఈ ఆకలి తీరని గొంతులు అయ్యో అదిగని బ్రతకని చింతలు ఇవి ఆకలి తీరని గొంతులు అదిగని బతికని చింతలు ఇవి ఆకలి తీరని గొంతులు జానపదాలకు జీవం పోసిన జాతుల సంచార జాతులు రంగుల మాటున దాగిన చిందులు కన్నీళ్లను దాగే కనువిందులు మాటున దాగిన చిందులు కన్నీళ్లను దాగే కనువిందులు 4 దిక్కుల గుంజలు బాతిరా నవకాంతులతో పందిరి వేసిరా నవలై రంబల రంగులు భూసిరా నెమలి నిర్మించిన నాట్యము చేసిరా చెల్లు తిన్న కథక తిన దీంతో చెల్లు తాళగు తలకిట తోతో చెల్లు తిన్న కథక తిన దీంతో చెయ్యి తాళగు తలకిట తోతో మధ్యల మోతల బోరులో ఆ తాళము వరసల తీరులో మధ్యల మోతల బోరులో ఆ తాళము వరసల తీరులో మధ్యల మోతల బోరులో ఆ తాళము వరసల తీరులో మధ్యల వరసల బోరులో ఆ తాళము వరసల తీరులో కుర్రకారు కేరింతల్లో
కమ్మనైన పులకింతల్లో రంగుల మాటుల దాగిన సింధులు కన్నీళ్లతో దాగే కను విందులు రంగుల మాటుల దాగిన సింధులు కన్నీళ్లను దాగే కను విందులు. ఓకే, చాలా మంచిగా వాడుతున్న బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ అన్న. సింధుల మీద పాట కానీ నువ్వు ఇందాక వాడిన చిచ్చుబుడ్డి అది కూడా బాగుంది, బ్రహ్మాండంగా మంచిగా పాడుతున్నావు. అన్న భవిష్యత్తులో నీకు మంచి ప్రోగ్రాంలు రావాలి. డ్యూటీ చేస్తున్నావు కదా, డ్యూటీతో పాటు ఈ పాట కూడా నీ పొట్ట నింపాలని క్రాంతి కళా బృందం తరపున ఓకే నేను కోరుతా ఉన్నా. నాకు అవకాశం ధన్యవాదాలు. ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ అన్న. రైట్. ఓకే